ఎస్ఐఆర్ ప్రక్రియపైన ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలకు అవగాహన కల్పించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మంలో 3,26,000 ఉంటే సగం ఓట్లు కూడా మ్యాపింగ్ జరగలేదని మంత్రి చెప్పారు. బెంగాల్, తమిళనాడులో ఓట్ల మ్యాపింగ్ జరగకపోవడంతోనే మమతా, స్టాలిన్ ఓటమి పాలయ్యారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మన ప్రాంతంలో అలాంటి పరిస్థితులు ఉండకూడదని పిలుపునిచ్చారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అనవసరమైనటువంటి డూప్లికేట్ ఓట్లు ఉండొద్దు, నిజమైన ఓట్లు బాటర్ది తప్పుకోవద్దు. ఇది పార్టీ చాలా సీరియస్గా ముఖ్యమంత్రి కావచ్చు, పిసిసి కావచ్చు, డిసిసి కావచ్చు, ఏఐసిసి నుంచి కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్య. కాబట్టి ఇది జీవితంలో మళ్ళీ ఎప్పుడు జరుగుద్దో మనకు తెలియదు. ఇప్పుడు చేసుకోలేకపోతే జీవితం మొత్తం ఖాళీ అవుతుంది, ఫలితాలే మార్పులు అవుతాయి, రాజకీయ జీవితాలే కింద మీద అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మమతా బెనర్జీని చూస్తున్నారు, అన్న స్టాలిన్ చూస్తున్నారు, ఇంకో చోట చూస్తున్నారు. వాళ్ళే 90 లక్షలు తీసేశారు. కోర్టుకు పోతే 30 లక్షలు చేర్చుకోవద్దన్నారు. 30 లక్షల్లో 15 లక్షలే చేర్చగలిగారు. 30 లక్షలతోటి ఓడిపోయింది ఆమె. 90 లక్షల ఓట్లు తీసేస్తే 30 లక్షలతోటే ఓడిపోయింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క భవిష్యత్తే ఆ పార్టీ యొక్క ఇదే గల్లంతా అయిపోయింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఔషధాల సరఫరా, వైద్య సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి పలు అంశాలపై చర్చించి అవసరమైన సూచనలు చేశారు. ఈ హాస్పిటల్ని ఫెసిలిటీస్ ఇంకెట్లా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలి, పేషెంట్ ఇన్ఫ్లోని, కార్మికుల పేషెంట్స్ అందరు కూడా ఈఎస్ఐ హాస్పిటల్కి రావాలి, కానీ ప్రైవేట్లో పోయి ఎక్కువ ఖర్చు పెట్టుకోవడము, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకునేది ఉంది. ఇప్పుడే సూపరింటెండెంట్ గారికి కూడా ఇదే చెప్పినాము. మనము దీంట్లో రివ్యూ చేసేది అవసరం ఉంది. ఎందుకంటే సరైన స్టాఫ్కి సరైన పేషెంట్స్ ఉన్నప్పుడే హాస్పిటల్ సరిగా నడుస్తుంది. సో ఇది ఫస్ట్ విజిట్ అన్నమాట నాది, ఈ రామచంద్రపురం ఈఎస్ఐ హాస్పిటల్ విజిట్ చేయడము. ఇతర ఈఎస్ఐ హాస్పిటల్స్ కూడా విజిట్ చేస్తూ ఈ ఓవరాల్ మొత్తం రాష్ట్రంలో ఈఎస్ఐ హాస్పిటల్స్కి ఒక స్టాండర్డైజ్ చేసేది అవసరం ఉంది. చాలామంది డాక్టర్స్ కూడా ఎవరైతే ఎక్కడైతే అవసరం ఉందో అలాంటి స్పెషలిస్ట్ కూడా అక్కడ పోస్ట్ చేయాలి. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారా భువనేశ్వరి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి సంజీవరెడ్డి గారి సవిత ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నారా భువనేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సవిత. భువనమ్మ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత రాజకీయ చరిత్ర ఉన్నా ఏ రోజు రాజకీయంగా కానీ ఏ రోజు ముందుకు రాలేదు. తన సేవా దృక్పథంతో మరి ఒక పక్క పారిశ్రామికవేత్తగా వేలాది మందికి ఉపాధి చూపించారు. అంతేకాదు ఈ రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు నేను సైతం అంటూ ముందుండి ఒక పక్క అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయినప్పుడు కావచ్చు, రాయలసీమలో కర్నూలులో వరదలు వచ్చినప్పుడు కావచ్చు, మొన్నటి రోజున మరి విజయవాడలో వరదలు వచ్చినప్పుడు కావచ్చు, నేను సైతం అంటూ ప్రజలకు ఎల్లవేళలా సేవ చేస్తూ ఎంతోమందికి వైద్య ధ్యానం అందజేస్తూ దాంతోపాటు మరి విద్యాదానం కూడా ఎంతోమంది ఎన్టీఆర్ మెమొరబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతోమంది విద్యార్థులకు నాణ్యతమైన విద్య అందజేసిన ఘనత మరి భువనమ్మ గారు అనే విషయం కూడా తెలియజేస్తూ అంతే. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి రైల్వే స్టేషన్ను సందర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రైల్వే స్టేషన్లోని వస్తువులను పరిశీలించి మొక్కలు నాటారు. కొమరవెల్లి మల్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఈ రైల్వే స్టేషన్ ద్వారా రవాణా సేవలు మరింత సులభమవుతాయని ఎంపీ లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాలపై 12 లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు నియోజకవర్గంలో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. 2025-26 విద్యా సంవత్సరంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 438 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు. ఇందుకోసం ఎమ్మెల్యే తన సొంత నిధుల నుంచి 35 లక్షలు వెచ్చించి సైకిళ్లను సమకూర్చారు. విద్యార్థులు విద్యలో మరింత రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సిరాజ్ అనే వ్యక్తి నేషనల్ కి సెలెక్షన్ అయ్యి ఆడిండు. మన బిహెచ్ఎల్ ఎంప్లాయీ కొడుకు తిలక్ వర్మ బిహెచ్ఎల్ ఎంప్లాయీ కొడుకు ఆయన గిట మొన్న బ్రహ్మాండంగా నేషనల్ సెలెక్షన్ అయ్యి ఐపీఎల్ గిట ఆడడం జరిగింది. ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. వివి లక్ష్మణ్ ఉన్నాడు, అజారుద్దీన్ ఉన్నాడు, చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మీరు క్రీడల్లో రాణించినట్టయితే ఒక లీడర్ మంచి పని చేస్తే ఈ కాన్స్టిట్యున్సీకి హైదరాబాద్ చుట్టుముట్టే గుర్తుపడతారు. క్రీడాకారుణ్ణి నేషనల్ లెవెల్లో గుర్తుపడతారు, రెడ్ కార్పెట్ వేసి తీసుకుపోతారని చెప్తా ఉన్నా మీ అందరికీ. ఆ స్థాయికి ఎదగాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. క్రీడలో ఉన్నంత స్వీట్నెస్, ఫిజికల్గా ఫిట్నెస్గా మీరు రాణించినట్టయితే చదువుతో పాటు క్రమశిక్షణ క్రీడా రంగాన్ని ఎంచుకున్నట్టయితే బ్రహ్మాండంగా మీరు ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రైతులను రాజు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకుండా అన్నదాతలను రోడ్డున పడేస్తోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఎంత కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అంతే కొంటుందని రేవంత్ రెడ్డి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. పంట కొనుగోళ్ల విషయంలో కేబినెట్ నిర్ణయం కేంద్రం ఎంతైతే కొంటదో దాన్ని మాత్రమే కొంటాము, రాష్ట్ర ప్రభుత్వము అదనంగా ఏమీ కొనము అని చెప్పేసి ప్రకటించినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఈ రైతులను అన్యాయం చేస్తూ మోసం చేస్తూ రైతులను రోడ్డు మీద పడేసేటువంటి ఒక కుట్రను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ రైతుల పక్షాన జంగు సైరన్ మోగిస్తా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ రైతులను రాజులా చూసుకున్నారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కర్షకులను కన్నీళ్లు పెట్టిస్తుందని విమర్శించారు. రైతు బంధు రాక, యూరియా అందక ప్రజలు రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. రైతులకు సమయానికి ఎరువులు అందాలి, నాణ్యమైనటువంటి విత్తనాలు అందాలి. ఒకవేళ డూప్లికేట్ విత్తనాలు అందితే వాళ్ళ మీద పీడీ యాక్టులు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరి ఏనాడు కూడా 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఎప్పుడు కూడా రైతు అనే వ్యక్తి చెప్పులు పెట్టడం కానీ లైన్లో నిలబడడం కానీ లేదు. 24 గంటల కరెంటు 3 ఫేస్, ₹1 చెల్లించకుండా 24 గంటలు ఫ్రీ కరెంటు. దాని తర్వాత ధాన్యం పండిన తర్వాత వ్యవసాయదారుడికి అక్కడికే వెళ్ళి కల్లాల దగ్గరనే మద్దతు ధర ఇచ్చి ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. రైతుల కోసం సమీక్షలు జరపడం కోసం రైతు భవనాలు. ఖమ్మం జిల్లా సత్తపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూ వివాదంపైన ఎమ్మెల్యే మఠ రాగమై స్పందించారు. ఫుడ్ పార్క్ విషయంలో కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అదే ఉద్దేశంతో ఫుడ్ పార్క్ను అభివృద్ధి చేస్తున్నామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే రాగమై. అట్లా మూతపడిపోవడం చాలా ఆవేదన కలిగించింది మా అందరికీ కూడా. ఇదంతా తుమ్మల నాగేశ్వరరావు గారు హయాంలో స్టార్ట్ చేసి ఆయన ప్రత్యేక దృష్టి పెట్టి మళ్ళీ మనం దాన్ని రీఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది. మన దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అలాగే మన చైర్మన్ గారు, టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు కూడా మళ్ళీ వచ్చి చూసి మరి ఏదైనా నేను కూడా ఆ రోజు రిక్వెస్ట్ చేయడం వల్లని మాకు ఇక్కడ కనుక పరిశ్రమలు వస్తే మాకు పేద ప్రజలందరికీ చాలా ఎంప్లాయ్మెంట్ వచ్చి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని ఆ రోజు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు విజయోత్సవ సభ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమాలతో పాటు జరగబో 3 సంవత్సరాల సంక్షేమ కార్యక్రమాల కరపత్రికలను విడుదల చేశారు నాయకులు. గత 2 సంవత్సరాల్లో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు ఎమ్మెల్యే రాజు. ఎమ్మెల్యేగా తక్కువ ఓట్లతో గెలిచిన తనను విమర్శించే ముందు గతంలో వైసీపీలో ఇంతకన్నా తక్కువ మెజార్టీతో గెలిచిందని మర్చిపోవద్దని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లూరి జిల్లా కలెక్టర్ టి నిశాంతి ఆధ్వర్యంలో పాడేరులో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని యోగాసనాలు చేశారు. యోగా వలన సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించాలని కలెక్టర్ నిశాంతి సూచించారు. సో ఈరోజు నేచర్ టీంలో ఇక్కడ అరకు వ్యాలీ మండలం మడగడ వ్యూ పాయింట్లో ప్రజలందరితో కలిసి చాలామంది ఈరోజు పాల్గొన్నారు. టూరిస్ట్, ప్రజలు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మండల్ లెవెల్ ఆఫీసర్స్, సచివాలయం లెవెల్ స్టాఫ్స్ అండ్ చాలామంది ప్రజలు, మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు మన మడగడ వ్యూ పాయింట్లో ఇంత చక్కటి వాతావరణంలో మన యోగాంధ్ర జరుపుకుంటాం. రేపు కూడా మన ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా మనం ఇక్కడ అరకు వ్యాలీలోనే లాస్ట్ టైం ఒక వరల్డ్ రికార్డ్ చేశారు. సో అదే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అరకులో అందరితో మనం పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. గోదావరి కని జిఎం కాలనీలోని క్రీడా మైదానంలో విద్యార్థులు, సింగరేణి అధికారులు పెద్ద ఎత్తున పాల్గొని యోగాసనాలు చేశారు. నిత్యం యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని రామగుండం జిఎం లలిత్ కుమార్ అన్నారు. నిత్య జీవితంలో యోగా ఒక భాగంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు యోగా వైపు చూస్తున్నాయని, యోగా మన సంస్కృతిలో భాగమైందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, అవసరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు, బియ్యం, కిరాణా సరుకులు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు ఎస్పీ మహేష్. సమాజంలో వృద్ధులు, నిరాశ్రయులు, అనాథల సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. వృద్ధులకు సేవ చేయడం గొప్ప మానవతా ధర్మమని, వారికి అండగా నిలవటం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని అన్నారు. అవసరమైన వారికి సేవలు అందించడంలో జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు ఎస్పీ మహేష్ బిగితే. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి గింజ వరకు కొనుగోలు చేశామని మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనలేకపోతే బీజేపీ నాయకుల ఇంట్లో వడ్లు పోస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు చేయకుండా రైతులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే ఆసన్నగారి జీవన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి చివరి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. కాబట్టి నేను చెప్తా ఉన్నా, మీరు కొనమంటే మేము ఇడిసబెట్టాం. మీ వెంబడబడి ఉరికించి పంట కొనవో చూస్తాం, నీ ఇంటి మీద వడ్లు పోస్తాం. స్లోగన్ ఇది. పంట కొనకపోతే చూస్తాం, నీ ఇంటి మీద వడ్లు పోస్తాం. నువ్వు బీజేపీల మీద వడ్లు పోతున్నావు కదా, వడ్లాన్ని తీసుకొచ్చి మీ మీద పోతావు. నువ్వైతే బీజేపీలో వచ్చే దమ్ము లేదు నీకు. ఎందుకంటే బడేబాయి మషాల్లా, చోటేబాయి సుబాన్ అల్లా. కాబట్టి నువ్వు కొనవు చెయ్యవు. కాబట్టి రైతులు స్పష్టంగా అర్థం చేసుకోవాలని చెప్పి అలా చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ, చివరి గింజ వరకు మేము కొనిపిస్తాం, కల్లావట్టి కొనిపిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ హిట్లర్ ముఖ్యమంత్రి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. గడ్డపోతారు మున్సిపాలిటీలో 1వ వార్డు కౌన్సిలర్ బాలుగారి మాధవి బోర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించకుండా అవమానించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శివాజీ చౌక్ వద్ద నిరసన చేపట్టారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధిని పక్కన పెట్టి బోరు ప్రారంభోత్సవం చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం కలాల్పేట సిలిండర్ పేలుడు కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. తొలుత విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సిలిండర్ పేలిందని భావించిన ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది ప్రమాదం కాదు, పక్కా ప్లాన్తో చేసిన ఘాతకమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి కలాల్వాడలోని ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన 3 సజీవ దహనం అయ్యారు. మృతులను వనం చంద్రకళ, ఆమె మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణీత్గా గుర్తించారు. ఈ 3 అకాల మరణంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబ నేపథ్యం, ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు పరిశీలించిన పోలీసులకు ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతి చెందిన పిల్లల తల్లి ధనమ్మ, 2వ భర్త శిరీష్ కుమార్ ప్రవర్తనపై నిఘా పెట్టిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. కుటుంబ కలహాలు లేదా ఆర్థిక గొడవలే ఈ ఘాతుకానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. శిరీష్ కుమారే అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి చొరబడి గ్యాస్ లీక్ చేసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బలమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. అనుమానితుడైన శిరీష్ కుమార్ ను మిర్యాలగూడ పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్లోని 29వ డివిజన్ కిసాన్ నగర్ కార్పొరేటర్ సోమిడి వేణు పైన గుర్తు తెలియని వ్యక్తులు కారుతో దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన ఇంటికి వెళుతూ ఉండగా ఈ ఘటన జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా కార్పొరేటర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గత 3 రోజులుగా కొందరు తనపై రెక్కి నిర్వహించినట్లు వేణు అనుమానం వ్యక్తం చేశాడు. బాధితుడిని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ పరామర్శించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. జగిత్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జగిత్యాల పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. ఈ నెల 16న కదిలాపూర్ మండలానికి చెందిన గండి లలిత అనే మహిళ తన కుమారుణ్ణి ఆసుపత్రిలో చేర్చింది. అయితే బిల్లు చెల్లించేందుకు మెడలో ఉన్న పుస్తలు, ఇతర బంగారు ఆభరణాలు అమ్మేందుకు సిద్ధం కాగా అక్కడే ఉన్న 2 నిందితులు ఆమెకు మాయమాటలు చెప్పి తామే బంగారం అమ్మిస్తామని చెప్పి ఆ నగలను పట్టుకుని పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కత్తెరపాక దేవేందర్, నంద్యాల తిరుపతిరావు అనే 2 దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు సీఐ కరుణాకర్. తనలో ఉన్న బంగారం అమ్ముకొని కొడుకు ఆపరేషన్ చేయించుకుంటా అని మాట్లాడుకుంటుండగా అక్కడే పక్కకు 2 గుర్తిలేని వ్యక్తులు వచ్చి మేము మీకు సహాయం చేస్తామని చెప్పి వాళ్ళ మెడలో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకెళ్ళి అమ్ముదామని చెప్పి అక్కడి నుంచి పారిపోయినారు. దీనిపైన జగిత్యాల టౌన్ పోలీసులో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి వారి ఆచూకీ గురించి వెతుకుతుండగా ఈరోజు న్యూ బస్ స్టాండ్ సమీపంలో 2 అనుమానాస్పద వ్యక్తులు, ఒకరు మన శాకరాజుపల్లె గ్రామం వేములవాడ మండలానికి చెందిన కత్తెరపాక దేవేందర్ మరియు మరొకరు గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన నందేలి తిరుపతిరావు. వీళ్ళిద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని పట్టుకొని విచారించగా వాళ్ళు అదే బంగారు ఆభరణాలను ఈరోజు అమ్ముకుందామని జగిత్యాల పట్టణం రాగా న్యూ బస్ స్టాండ్ వద్ద పట్టుకొని ఈ కేసు నిమిత్తం రిమాండ్కు పంపనవుతుంది. బాపట్ల మున్సిపల్ కార్మికులు భారీ ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఎం హాసినికి వినతి పత్రం సమర్పించారు. ఎంతో ప్రయాసలు కోర్చి పనిచేసే పారిశుద్ధ్య కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బానిసలుగా చూస్తోందని కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కురిసిన భారీ వర్షంతో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ప్రాంతంలో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జేవీఆర్ ఓపెన్ కాస్ట్, కిస్టారో ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే 90,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు అంతరాయం ఏర్పడినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్ దగ్గర చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దశాబ్దాలుగా ఇదే మార్కెట్ను నమ్ముకొని జీవనం సాగిస్తున్న తాము ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని వ్యాపారులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రైల్వే భూములపై ఉన్న ఆక్రమణలు, అనధికారిక నిర్మాణాల తొలగింపునకు కోర్టు ఆదేశాల మేరకు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో విజయవాడ రాజీవ్ గాంధీ మార్కెట్ వ్యాపారులు, కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఇక ప్రభుత్వం, రైల్వే అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి తమ జీవనోపాధికి భంగం కలగకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. మార్కెట్ తరలింపు జరిగితే ముందుగానే సరైన ప్రణాళికతో కొత్త ప్రదేశం కేటాయించి వ్యాపార కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వీరి ప్రేమ ఖండాలు దాటింది. భాషలు కాదు భావాలు ముఖ్యమని నిర్ణయించుకున్నారు ఆ ఇరువులు. అబ్బాయి ఆంధ్ర కుర్రాడైతే యువతి జర్మనీ దేశస్థురాలు. విద్య కోసం విదేశాలకు వెళ్లిన వెంకటేశ్వర్లకు అదే కాలేజీలో చదువుతున్న పలీనాతో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్న వీరిద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. బిడ్డల ఇష్టాన్ని గౌరవించిన ఆ కుటుంబాలు పల్నాడు జిల్లా నకిరేకల్ మండలం దేచవరంలో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. హిందూ క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి పెళ్లి జరిగింది. ఇక బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి 10 టీవీ.